ఏంటంటే పిల్లలు ఏదో రకంగా ఇలా లైంగికంగా వేధింపబడ్డారు అంటే జనరల్గా చిన్నపిల్లల కోసం పెట్టినవి ఇవన్నీ కూడా మీరు గమనించండి 16 ఏళ్ళు దాటిన తర్వాత కన్సెన్షువల్గా ఉన్నవి ఏవి కూడా నిలబడవు కోర్టులో, అన్నీ పోతాయి, అన్నీ పోయినాయి, ఏవి నిలబడలే. మీరు గమనిస్తే ఈ శిక్షలు పడింది ఎవరికి? డిఏవి పబ్లిక్ స్కూల్లో 3 ఏళ్ళో 4 ఏళ్ళో ఆ పిల్లల్ని చేసిన వాళ్ళకి, అటువంటి వాళ్ళకి 10 ఏళ్ల లోపు పిల్లలు చేసిన ఆ పోక్సోలు నిలబడ్డాయి తప్ప 14 ఏళ్ల అమ్మాయికి కూడా నిలబడలేదు కదా పోక్సో. ఇంకా 16 ఏళ్ళు 17 ఏళ్ళు అంటే దే ఆర్ ట్రీటెడ్ యాస్ పోలీస్ స్టేషన్లో మైనరు చట్టపరంగా వాళ్ళు మేజర్లానే చూస్తున్నారు. ఇప్పటికీ కూడా హైకోర్టులు మొత్తుకుంటున్నాయి ఇది చాలా తప్పు, మీరు చేస్తున్న లా వల్ల చాలా మంది మగవాళ్ళు ఇవాళ రిమాండ్లో మగ్గుతున్నారు, దయచేసి దీన్ని సడలించండి, మళ్ళీ 16కు చేయండి. ఏ దేశంలో లేని దరిద్రం మన దేశంలోనే ఎందుకు అని చెప్పి న్యాయమూర్తులే వాడు తీర్పిచ్చిన ప్రతిసారి రాస్తున్నారు. ఇప్పుడు వాడిని తీసుకెళ్ళి 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైల్లో పెట్టావు రిమాండ్ అనే పేరుతోటి, ఎవడిస్తాడు వాడు 2-3 ఏళ్ళు తిరిగి వెనక్కి? సరే 2 ఏళ్ళు కాదు 2 నెలలు జానీ మాస్టర్ కేసులో 1 నెల 10 రోజులు. ఏం కర్మ? చెయ్యని తప్పుకి మనిషికి ఎందుకు ఆ కర్మ? సరే ఈ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకునే కోణంలో మీరు మీ అమ్మాయిని అతనితో వెళ్ళనిచ్చారు. సరే కాబోయే మొగుడు పెళ్ళాం కదా, సరదాగా కొంచెం ఆ వయసులో ఉన్నారు, తిరిగితే తప్పేంటి అనే కోణంలో ఉంది. తిరగలేదా? 16 ఏళ్ల వయసులో చాలా మంది తిరిగారు. 16 ఏళ్ల వయసు సినిమా రాలేదా? 16 ఏళ్ల వయసులో మన ఒకప్పటి ముఖ్యమంత్రి గారి తల్లే ఆయన ప్రశంసలేదా? సో ఇన్ని వాళ్ళ కోరికలు ఉంటాయి కాబట్టి తప్పు లేదు. కానీ 16 ఏళ్ళలో ఉన్నప్పుడు మీరు ఇవన్నీ కూడా అలౌ చేసి దానికి ఓకే అనుకొని కేసు పెట్టడానికి మాత్రం ఆవిడ మైనర్ అని